అక్కన్న మాదన్న ప్రాణాల మీదకొచ్చింది అని తెలిసిన తర్వాత ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా తెలిసింది, వాళ్ళు చనిపోయే ముందు ఏం చేశారు, అలానే ఈ గుడిని ఎవరు కట్టించారు, ఇక్కడ స్వరంగ మార్గం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం. అది కాకతీయ రాజుల నాటి కాలం, సుమారుగా 800 సంవత్సరాల క్రితం. మామూలుగానే శివయ్యకి భక్తులైన ఆ కాకతీయ రాజులు ఎన్నో చోట్ల శివాలయాలు నిర్మింపచేశారు. అందులో ఒకటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం. మహేశ్వరం అనే పేరు పెట్టి అక్కడ ఈ శివాలయాన్ని నిర్మింపజేశారు రుద్రమదేవి తండ్రి గారైన గణపతి దేవుడు. ఆయన పరిపాలించిన 60 సంవత్సరాల కాలంలో ఎంతో వైభవోపేతంగా ఉండేవి ఈ ఆలయాలు అన్నీను. తర్వాత రుద్రమదేవి అక్కడి నుంచి ప్రతాపరుద్రుడు కాలానికి వచ్చేసరికి ఎన్నో రకాల యుద్ధాలతో ప్రతాపరుద్రుడు తలమునకలవ్వాల్సి వచ్చింది. అదే సమయంలోనే గోల్కొండ కోట నుంచి ఈ ఆలయానికి ఓ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం ఇక్కడికనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న మహంకాళి అమ్మవారి గుడులన్నిటికీ కూడా ప్రతాపరుద్రుడు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు చనిపోవడం, ఆయన మరణానంతరం ఈ రాజ్యమంతా కూడా ముస్లింల హస్తగతం అవ్వడం, దాంతో హిందూ ఆలయాలకి ఎనలేని కష్టాలు వాటిల్లడం జరిగింది. అలా కొన్ని రోజులకి ఇక్కడ పూజలు పునస్కారాలు మానేశారు. అలా కాలం గడుస్తూ ఉంది. దాదాపుగా 300 సంవత్సరాలు నడిచి వెళ్ళిపోయాయి. అప్పుడే అక్కన్న మాదన్న ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరించడం ప్రారంభించారు. చనిపోతాము, చావు రోజులు దగ్గర పడ్డాయి అని తెలిసిన అక్కన్న మాదన్న శ్రీశైలంలోని గర్భాలయానికి బంగారు పూత పూయించడం, పుష్పాచలంలో ఉన్న శంకరాచార్య మఠానికి ఎన్నో వేల కొలది ఎకరాలను భూదానంగా ఇవ్వడం, అలానే ఇక్కడ మనం చూస్తున్న ఈ మహేశ్వర ఆలయానికి మహోన్నతమైన గోపురాన్ని కట్టించడం, ఆ గోపురం మీద కలశ ప్రతిష్ఠ చేయించడం చేశారు. కేవలం ఇంతే కాకుండా ఇంకా ఎక్కువ పూజలు చేసేలాగా బ్రాహ్మణులని నియమించారు. అక్కడితో ఆగిపోకుండా ప్రతిరోజు ఎటు లేదన్నా 2000 మంది బ్రాహ్మణులకు ఇక్కడ అన్న సంతర్పణ జరిగేలాగా కూడా వాళ్ళు అనుజ్ఞలు ఇచ్చి దానికి తగినట్లుగానే డబ్బులు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఎన్ని పనులున్నా ప్రతిరోజు అక్కన్న మాదన్న ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళేవారు. అయితే మీకు ఇక్కడ చిన్న సందేహం వస్తుంది, అక్కన్న మాదన్నకి మేము చనిపోతాము అని ఎలా తెలిసింది అని. అంతకంటే ముందు అక్కన్న మాదన్న అమ్మవారి భక్తులని, అమ్మవారు వాళ్ళకు కనిపించి ఒకరికేమో కరవాలం, మరొకరికేమో పాశం బహూకరించిందని మీరు ఎప్పుడైనా విన్నారా? సరే, ఆ విషయం ఇంకెప్పుడైనా చెప్దాం. ఇక్కడ ఎందుకు ప్రస్తావించాను అంటే వాళ్ళు కేవలం మామూలు మంత్రులు మనుషులు కాదు, ఎంతో దైవభక్తి కలిగిన వాళ్ళు అని చెప్పడానికి మాత్రమే. అలానే చావు రోజులు దగ్గర పడ్డాయని వాళ్ళకి ఎలా తెలిసిందో ఇప్పుడు వివరిస్తాను. అబుల్ హసన్ లేదా తానిషా ఒక ముస్లిం రాజు అయినప్పటికీ హిందువుల్ని కూడా సమదృష్టితో చూస్తూ అందరినీ చక్కగా పరిపాలించడం, అంతేకాకుండా హిందువులకి కొలువులు ఇచ్చి తన ఆస్థానంలో ఉంచుకోవడం, అక్కడే ఉన్న కొంతమంది ముస్లింలకి పడలేదు. ఆ ఆస్థానంలో ఉన్న వాళ్ళ బంధువర్గానికి అసలే నచ్చలేదు. అంతఃపుర స్త్రీలు కూడా రాజుగారి మీద కక్ష కట్టారు. అలానే అక్కన్న మాదన్న మీద కూడాను. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అంతలోనే ఔరంగజేబుతో పరిచయం ఏర్పడింది. లోపల కుట్రలు పన్నడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అక్కన్న మాదన్న ఔరంగజేబుకు తమ రాజైన తానిషాని తామే చంపేస్తామని, దానికి తగిన బహుమతి మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని ఒక ఫేక్ లెటర్ని క్రియేట్ చేస్తారు. అంటే అది అక్కన్న మాదన్న రాయలేదు, వాళ్ళ శత్రువులైన ముస్లింలు కొంతమంది వ్రాసారు. రాసి దాన్ని ఎవరికి ఇచ్చారు? తానిషాకి ఇచ్చారు. ఎందుకంటే చూడండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు, అందుకే ముందుగా మీరే వీళ్ళని సంహరించండి అని. అంటే చేతికి మట్టంటకుండా రాజుగారి చేతనే వాళ్ళ మంత్రులని చంపించే ప్రయత్నం అన్నమాట. తానిషా లేఖ అందుకున్నాడు. అక్షరాల అది మాదన్న అక్షరాలే. అందుకని అక్కన్న మాదన్నని ఆ సభకి రప్పించారు. మాదన్న కూడా ఒకసారి పరీక్షగా చూసి అందులో ఉన్న అక్షర దోషాలను, భాషా దోషాలను రాజుగారికి వివరించారు. రాజుగారికి విషయం అర్థమైంది.
అక్కన్న మాదన్నని అక్కడి నుంచి పంపించేశారు. కానీ ఈ అన్నదమ్ములిద్దరికీ జరుగుతున్న విషయాలన్నిటినీ చూస్తే లోపలే కోట లోపలే కుట్ర జరుగుతుంది అన్న విషయాలు పూర్తిగా అర్థమయ్యాయి. దాంతో ఇక మీద మనం ఎక్కువ రోజులు బ్రతికి ఉండబోమని, చేయాలనుకున్న దాన ధర్మాలు అన్నీ కూడా త్వరగా వీలైనంత త్వరగా చేయాలని ఎన్నో భూదానాలు, గోదానాలు, బ్రాహ్మణులకి అన్నదానాలు, విరాళాలు ఇలా అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కన్న మాదన్న తల నరకడం, వారి శరీరాన్ని ఆ గోల్కొండ వీధులలో తిప్పడం, ఆ తలలని ఔరంగజేబుకు పంపడం ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే మరి భగవంతుడు అన్న వాళ్ళు ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అని అంటారా? అది విధి. అలానే భగవంతుడు ఊరికే ఊరుకోడు. అలాంటి పుణ్యాత్ముల రక్తం చిందిన చోట భయంకరమైన క్షామం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఎంతటి వాడికైనా సరే తినడానికి తిండి లేకుండా పోయిందట. తర్వాత మెల్లగా పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత ఔరంగజేబు ఎన్నో హిందూ ఆలయాలని ధ్వంసం చేశారు. అందులో ఇది కూడా ఒకటి. మళ్ళీ స్వామివారికి పూజా పునస్కారాలు కరువయ్యాయి. ఎంతో బ్రహ్మాండంగా చేసిన ఉత్సవాలు లేకుండా పోయాయి. అలా మళ్ళీ 300 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మనం 1980కి వచ్చాం. ఆ సమయంలో మహేశ్వరానికి హెడ్ మాస్టర్గా వచ్చారు శంకర్ ఖత్రీనా. స్వామివారు ఆయన కలలో కనిపించి గుడిని బాగు చేయాల్సిందిగా కోరారట. దాంతో శంకర్ ఖత్రీనా ఊరి వారందరితో కూడా మాట్లాడి మళ్ళీ స్వామివారి గుడికి పూర్వ వైభవం తీసుకొని వచ్చారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ అక్కడ ఇక్కడ కొన్ని చిన్న పనులు మిగిలిపోయాయి. కానీ గుడి మాత్రం చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి కానీ సందేహం కానీ లేదు. అందుకే ఓసారి ఈ శివగంగలో ఉన్న రాజరాజేశ్వరీదేవి అలానే రాజరాజేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే కేవలం కోరికలు నెరవేర్చుకోవడం కోసమే దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆ ఆలయం నిర్మించిన రాజులు, దానికోసం పనిచేసిన కూలీలు, అంత చక్కటి శిల్పకళని అందించిన శిల్పులు, వీళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా. కేవలం అక్కడితో ఆగిపోకుండా ఆ తర్వాత ముస్లిం రాజుల చేతుల్లో నుంచి తమ దేవుడిని, గుడిని రక్షించుకోవడం కోసం అప్పటి హిందువులు పడ్డ పాట్లు, ప్రేమ, ఇలా గుడిలో కూర్చొని మననం చేసుకుంటూ ఉంటే మనలో భక్తి అన్నది వికసిస్తుంది అని నా భావన. ఆలయాన్ని నిర్మింపచేసిన గణపతి దేవుడు అయ్యవారి మీద, అమ్మవారి మీద తనకున్న భక్తి చేత ఆలయాన్ని నిర్మింపచేసి చుట్టూ 16 ఉపశివాలయాలను నిర్మించి నిత్యము అక్కడ పూజలు జరిగేలాగా చూసుకున్నారు. అది ఆయన భక్తి. అదే పంథాలో ఆనాటి రాజులు నడిచారు. తర్వాత అక్కన్న మాదన్న ఈ ఆలయం చుట్టూ కోనేరు త్రవ్వించి అందులో నీరు వచ్చేలాగా 4 బావులని సిద్ధం చేయించి అక్కడే ఎంతో మందికి, వేల మందికి నిత్యం అన్నదానం జరిగేలాగా పుణ్య కార్యాలు చేశారు. ఆ తర్వాత శంకర్ ఖత్రీనా గారి హయాములో ఇవంతా కూడా మరింత అందంగా, ఆకర్షణీయంగా తయారయ్యాయి. అలానే ఉపశివాలయాలకు కూడా ముందర మంటపాన్ని కాస్త పెంచి కట్టి వాటికి తలుపులని ఏర్పాటు చేసి మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇవంతా వాళ్ళు ఏం మొక్కుకొని చేశారు? గణపతి దేవుడి నుంచి శంకర్ ఖత్రీనా వరకు దేనికోసం శివయ్యని, శివాలయాన్ని ప్రేమించారు? వాళ్ళ భక్తి వలన. అలా కాకుండా మనం ఈరోజు భక్తి కంటే కూడా కోరికలతోనే మనం దేవాలయాలకి వెళుతున్నాం. ఈ ఒక్క గుడికే కాదు, ఏ గుడికైనా సరే. కాదని చెప్పగలరా? అలా చెప్పారు అంటే మీరు పుణ్యాత్ములే. మీరు ఖచ్చితంగా పుణ్యక్షేత్రం ఛానల్కి కావాల్సిన వారే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ఆలయం మనకు తెలిసిందే కదా, తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నది. మన భాగ్యనగరానికి 30 కిలోమీటర్ల అతి సమీపంలో ఉంది అనే చెప్పుకోవచ్చు. కనుక ఈ దసరా సెలవులకి ఎవరైనా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఆ కాశీగంగా అంత పుణ్య తీర్థమైన ఈ శివగంగని దర్శించుకోవాలి అంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దసరా సందర్భంగా. కేవలం దసరాకే కాకుండా శివరాత్రి, కార్తీక మాసంలో కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు. అన్నట్టు మరొక విషయం, మీరు గూగుల్లో చూస్తే అక్కన్న మాదన్న నిర్మించిన గుడిలాగే తెలుస్తుంది. కానీ అంతకు పూర్వమే గణపతి దేవుడు కట్టించినట్లుగా
గుడి దగ్గర ఉన్న శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అని పెద్దలు చెబుతారు. ఇక ఆలయంలో బ్రహ్మస్థానంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించారు. ఇదొక బాణలింగం. ఎంతో అద్భుతంగా స్వయంభువుగా వెలిసిన శివలింగం ఇది. చూడడానికి ఎంతో ముద్దుగా 2 వర్ణాలతో చక్కగా ఉన్నారు కదూ. ఇక ఈ పై అంతస్తులో స్వామివారు ఉంటే కింద అంతస్తులో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఉంటారు. ఆలయానికి ముందు కొన్ని రకాల హోమగుండాలు ఉంటాయి, రకరకాల హోమాలు చేయడానికి. అలానే గర్భగుడిలోకి వెళ్ళి మనం అభిషేకం చేసే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంటుంది. అలానే శ్రావణ మాసం నవరాత్రులలో గాజులతో చీరలతో రకరకాలుగా అమ్మవారిని అలంకరిస్తారు ఇక్కడి పూజారులు. అలానే కేవలం దసరాకే కాకుండా శివరాత్రి, కార్తీక మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ప్రతి పౌర్ణమికి చండీ హోమం, రుద్రహోమం లాంటివి చేయిస్తారట. అలానే మనం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ముడుపు కట్టుకుంటే సంతానం కలుగుతుందట. ఆలయానికి ముందు వైపు ఉన్న 3 చెట్లు కలిసి మనకు ఒకే చెట్టుగా కనిపిస్తుంది. ఆ 3 రకాల చెట్లకి మనం ప్రదక్షిణలు చేస్తే మంచి సంతానం కలుగుతారట. ఇలా నాగప్రతిమలు, చెట్లు కాకుండా పక్కనే గణపతి ఆలయం కూడా ఉంటుంది. ముందుగా గణపతిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి అయ్యవారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత 16 శివాలయాలలో ఉన్న శివుడిని, నందిని దర్శించి దాంతోపాటుగా ఒక్కొక్క శివాలయానికి మధ్యలో కొన్ని రంగు బొమ్మలు బయట కనిపిస్తూ ఉంటాయి. అలా సరస్వతి, లక్ష్మి, కుమారస్వామి ఇలా అందరి బొమ్మలు కూడా అక్కడ ఉంటాయి. వాటిని కూడా దర్శించి సంతోషించి ఆలయ చరిత్ర తెలుసుకొని ఆనందించి దాంతో పాటుగా ధర్మబద్ధమైన మీ కోరికలు కూడా నెరవేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మరి సెలవా మరి. మరొక అందమైన గుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జయ శ్రీరామ, స్వస్తి. స్వార్థంతో, కోరికలతో భగవంతుణ్ణి పట్టుకోవడం వలన ఎంత లాభం ఉంటుందో తెలియదు, కానీ భగవంతుణ్ణి పట్టుకోవడం తెలిసిన తర్వాత కోరుకోవడానికి కోరికలే ఉండవు. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. కానీ భక్తి ఎలా కుదురుతుంది, అసలు భక్తి ఎలా వస్తుంది అని అడిగితే భగవద్భక్తుల చరిత్ర వినడం ద్వారా, చదవడం ద్వారా అని అంటాను నేను. ఆ దేవుడి గురించి ఎంత చదివినా, ఏం నేర్చుకున్నా, ఏం తెలుసుకున్నా చివరికి ఉన్నాడో లేడో అని ఒక చిన్న అనుమానం కలగక మానదు. కానీ అదే భగవద్భక్తుల చరిత్ర చదివామనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ భక్తి అంత గొప్పది. ఆ భక్తికి భగవంతుడు రాక కనపడక తప్పదు. కనుక ఆయన మనకు కూడా కనిపిస్తాడు. అందుకనే భగవంతుడి మీద గురి కుదరడానికి, భక్తి కలగడానికి ఆ భక్తుల చరిత్ర చదవడం అన్నది ఎంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను. అందుకే ఇక్కడ మీరు అడగకపోయినా ఒక చిన్న సలహా ఇచ్చేస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్ళని గుడికి తీసుకువెళ్ళడం, జేజుకి మొక్కుకో అని చెప్పి 2 చేతులు జోడించడం కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి సత్ప్రామాణికమైన భక్తుల చరిత్రని వినిపించడం, చదివించడం చేయండి. అలా కాకుండా తప్పులు తడకలు ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాలని ఎట్టి పరిస్థితులలో పిల్లలకి చేరనివ్వకండి. ఇది ఈనాటి బోధన. కాస్త ఎక్కువైనట్లుంది, కొంచెం తగ్గించుకుంటాను. సరేనండి, మళ్ళీ మరో గుడిలో కలుసుకుందాం.